మంచిది. హోషేయ గ్రంథం 2:14 మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో దేవుడైన యెహోవా ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీల్ని నేను అరణ్యములోనికి కొనిపోయి అని మనము చూస్తా ఉన్నాం. వారు పాత నిబంధన విశ్వాసులు, మనము క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలం విశ్వాసులం. పాత నిబంధనలో దేవుడు అబ్రహాము సంతానాన్ని కోరుకున్నాడు, మీరే నా సొత్తు స్వాస్థ్యం అన్నాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆయన నూతన సంఘాన్ని, అంటే యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తంలో కడగబడి దేవుని సంఘములో చేర్చబడినటువంటి మనలను ఆయన కోరుకున్నాడు. మనము క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలం. కాబట్టి ఇశ్రాయేలీల్ని దేవుడు ఎక్కడ కొనిపోయాడు? అరణ్యంలోనికి కొనిపోయాడు. ఆయన భార్య, యెహోవా దేవుని యొక్క భార్య ఇశ్రాయేలీలు, వాళ్ళను కొనిపోయాడు. ఈనాడు తమ భార్యల్ని భర్తలు, క్రైస్తవ విశ్వాసులైనటువంటి భర్తలు తమ భార్యల్ని ఎక్కడెక్కడికో విదేశాలకు తీసుకుని వెళ్ళి తిరుగుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మును ఈ క్రొత్త సంవత్సరం అంతా కూడా, ఇప్పుడు మాత్రమే కాదు, ఈ సంవత్సరం మాత్రమే కాదు, మీ జీవిత కాలం అంతా కూడా నేను అరణ్యములోనికి కొనిపోతాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేంటండి పాస్టర్ గారు, మేము క్రొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుందా, దీంట్లో ఎప్పుడెప్పుడు అడుగు పెట్టాలా, దేవుడు తన దాసుల్లో నుండి మాకు క్రొత్త ఏది ఆశీర్వాదాలు పలికిస్తాడని మేము చూస్తా ఉంటే, క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టేమో లేదో మాకు అరణ్యాన్ని చూపిస్తున్నారేంటి? దేవుడైన యెహోవా యేసు ప్రభువారు ఇదిగో మమ్మల్ని అరణ్యములోనికి కొనిపోతాడు అని మాట్లాడుతున్నారేంటి కదండి. అనేకుల్లో ఈ మాట, ఈ ఆలోచన ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. దేవుని బిడ్డ, నిజంగా గనక నీవు దేవుని సంబంధించిన విశ్వాసువి గనక అయితే, నిజంగా దేవుని బిడ్డవైతే, నీకు ఒక తలంపు రావాలి, దేవుడు నడిపించే స్థలాలన్నీ కూడా నాకు ఆశీర్వాదకరములే. అది అరణ్యము కావచ్చు, అది లోయ కావచ్చు, అది గాఢాంధకారం కావచ్చు, అది కమ్మి చీకటి కావచ్చు, అది బలు రక్కసి చెట్లు కావచ్చు, సింహాలు పులులు సంచారం చేసే స్థలం కావచ్చు, అది ఎటువంటిదైనా కానీ దేవుడు నడిపించే స్థలాలు, అక్కడే నాకు నిజమైన ఆశీర్వాదం ఉందని తలస్తా ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక కదండి. నిజమైన ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి కదా? లండన్ లో ఉంటాయా కదా? చూడదగినటువంటి స్థలాలు ప్యారిస్ లోనా, లేకుంటే స్విట్జర్లాండ్ లోనా? కాదు, లేదు. నిజమైనటువంటి నువ్వు చూడవలసిన స్థలం అరణ్యం ఒకటి ఉంది. దేవుడు నిన్ను అక్కడ కొనిపోయి అనేక అనుభవాల్లో గుండా నడిపించాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కోరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచినట్లయితే, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల మీద మనము దృష్టి గనక సారించినట్లయితే, దేవుడు నడిపించిన రీతిలో గనక మనము నడుచుకుంటూ గనక ప్రయాణము చేస్తూ ఉన్నట్లయితే, ఆత్మ సంబంధమైన వాటితో పాటు భౌతికంగా ఆశీర్వాదాలు మన వెంటబడి వస్తాయి. ఈనాడు చాలా మంది ఆశీర్వాదాలు కావాలని ఆ పాస్టర్ గారి దగ్గరికి, ఈ పాస్టర్ గారి దగ్గరికి, ఆ చర్చిలో, ఈ చర్చిలో, ఆ సంఘం, ఈ సంఘం ఓ తిరుగుతా ఉన్నారు. 30 కార్లు, 20 ఎయిర్ కండిషన్లు, 15 ఇళ్ళు. నమిలి పడవేస్తే కొంతమంది ఆ కిళ్ళి ఏదో నమిలి పడవేస్తారు చూసారు, తుపుక్కుమని. అటువంటి ఆశీర్వాదాలు దేవుడిని కావాలనుకుంటే ఎంత అవసరమో అంత ఇస్తాడు. కానీ నీ మనస్సు ఎక్కడ? బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం మనం చదువుకుంటే అక్కడేమని వ్రాయబడి ఉంది? నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడువైతే నీ మనస్సు పైనున్న వాటి మీదనే, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దు. చూసారా, బైబిల్ ఎంత ఖచ్చితంగా మాట్లాడుతుంది, నొక్కి మాట్లాడుతుందండి బైబిల్ గ్రంథం. నీ మనస్సు ఎక్కడ ఉండాలి? నీ మనస్సు
పైనున్న వాటి మీదనే. అవి శాశ్వతమైనవి, అవి నిత్యమైనవి, అవి లయము కానివి, అవి కాల్చబడినవి, అవన్నీ ఎవరు కూడా తొలగించలేనటువంటివి, అవి నిత్యము ఉండేవి. దేవునికి మహిమ కలుగునుగా. కానీ పైన ఉన్న వాటి మీద ఎవరైతే మనస్సు పెడతా ఉంటారో యేసయ్య ఎక్కడ గుండా నడిపించబోతున్నాడు అలాంటి వాళ్ళని? బంగారు వీధుల్లో గుండా నడిపించబోతున్నాడు. వత్సర వైడూర్య మరకత మాణిక్యములతో గోమేధికముతో అలంకరించబడినటువంటి ఆ యొక్క గృహాలలో దేవుడు మనల్ని నివసింపచేయబోతున్నాడు. నువ్వు బంగారం మీద నడుస్తావు, వీధులే బంగారం. మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయం అంతా కూడా చదువుకుంటే ఎలాంటి వెలగల రత్నాలతో, వస్త్రాలతో, గోమేధికంతో, వైఢూర్యముతో, అది సువర్ణమయ వాటితో, శ్రేష్టమైన బంగారంతో పొదగబడి ఉంటుందో మనకు అక్కడ కనబడతా ఉంటది కదండి. కానీ మనము ఎంతగా ఎదుగుతామో అంతగా ఒదిగి ఉండాలని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లలారా, భూ సంబంధమైన వాటిని వెతకొద్దు, వాటి మీద మనస్సు పెట్టొద్దు. ఆత్మ సంబంధమైన వాటి మీద, పైనున్న వాటి మీద మనస్సు ఉంచాలి. ఉంచినట్లయితే వాటితో పాటు దేవుడు మీకు వీటిని ఇవ్వడా? మొదట నా నీతి రాజ్యం అంటే ఏంటి? నీ దృష్టి పైన ఉండాలి, వాటిని వెతుకుతూ ఉండాలి, వాటి కొరకే వెంపర్లాడుతూ ఉండాలి, వాటి కొరకే ఆకలి దప్పి కలిగి ఉంటే దేవుడు నీకు తెలియకుండానే నీకు ఇవన్నీ కూడా, ఇందాక చెప్పుకున్నాను చూసారా, ఒకడు పొలంలో ఏం కనుగొన్నాడు? దాచబడిన ధనాన్ని కనుగొన్నాడు. ఇంటికి వచ్చి మొత్తం అమ్మేశాడు. భార్య అనుకుంటుంది, పిల్లలు అనుకుంటున్నారు మీ డాడీకి పిచ్చి పెట్టింది, ఇంట్లో అన్నం కూడా లేకుండా మొత్తం అమ్మేసి ఏంటి ఎక్కడికో తీసుకెళ్ళి ఆ మట్టి కొంటానంటాడు. పోయి ఆ పొలం కొంటానండి, అక్కడ మట్టి తప్ప ఏముందిరా? వీళ్ళకి ఏం తెలిసింది కదా? ఆయన దృష్టి ఎక్కడుంది? ఆత్మ సంబంధమైన వాటి మీద, పర సంబంధమైన వాటి మీద, నూతన యెరూషలేం పట్టణం మీద, క్రీస్తు మీద. ఇందాక మనం చదువుకున్నాం చూసారా, పరలోకమందు వ్రాయబడి ఉన్నటువంటి జ్యేష్ఠుల సంఘం, అక్కడ దేవదూతలు ఎందుకు, ఇదిగో ఆత్మలకు న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలని యాకోబు ఏ రీతిగా మనస్సు దృష్టి పెట్టి దాని కొరకు వెంపర్లాడాడో కదండి. దేవుడు యేసు ప్రభు ఎవరిలో గుండా పుట్టాలని చూసాడో తెలుసా? ఏశావులో గుండా. కానీ వాడు భ్రష్టుడైపోయాడు, వాడు ఆత్మ సంబంధమైన వ్యభిచారయ్యాడు. యాకోబు తల్లి గర్భములో నుండి వెంపర్లాడుతూ నాకు అట్టి ఆశీర్వాదం కావాలని వెంపర్లాడాడు. కాబట్టి యేసు ప్రభు ఎవరిలో గుండా పుట్టాడు చెప్పలేమండి? యాకోబులో గుండా పుట్టాడు. యాకోబులో గుండా పుట్టి యోధాలో గుండా పుట్టాడు. యోధాలో గుండా దావీదులో గుండా. దావీదు నిజంగా దేవుడు ఎవరిలో గుండా పుట్టాలని చూశాడు? సౌలులో గుండా, రాజైన సౌలులో గుండా పుట్టాలని చూశాడు. గతంలో ఎన్నో పర్యాలు మనం చెప్పుకున్నాం ఆ మాటలు. కానీ వాడు ఏం చేశాడు? దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుని ఆజ్ఞలన్నిటిని కూడా వాడు గైకొనక కదా, దేవుడు దేని వల్ల సంతోషిస్తాడు అని సమూయేలు సౌలుతో అంటూ ఏమంటున్నాడంటే, మొదటి సమూయేలు గ్రంథం 15:22లో ఏమంటున్నాడు అంటే, సౌలా ఒక్కసారి ఆలోచించు, దేవుడు తానిచ్చిన ఆజ్ఞలు గైకొనట్టు వల్ల సంతోషిస్తాడు కానీ నువ్వేదేదో చేయటం వల్ల సంతోషిస్తాడా? కదండి కదా. దేవుని ఆజ్ఞలను సగం నెరవేర్చాడు, సగం తృణీకరించేస్తాడు. అమాలేకులందరినీ హతమార్చాలి, ఒక్కడిని కూడా స్త్రీ పురుషులు పిల్లలు పసిబాలురు అని చూడొద్దు అని చెప్తే మా వాళ్ళల్లో కొంతమందిని ఆ రాజు అయిన అమాలేకుల రాజు అయిన అగగును పట్టుకున్నాడు ప్రాణంతో. కొన్ని ఎడ్లను, బలిసిన ఎడ్లను ప్రక్కన అన్నిటినీ కనికరింప, గార్తబాలేంటి, పశువులేంటి, ఎడ్లేంటి, గొర్రెలేంటి అన్నిటినీ అర్థం చేయమన్నాడు. వాడు ఏం చేశాడు? కొన్నిటిని అంటే కొంత ఆజ్ఞ నెరవేర్చాడు, కొన్ని ఆజ్ఞలు తృణీకరించాడు. చివరికి వాడు ఏమైపోయాడంటే, కాబట్టి యేసయ్య వాడిని త్రోసివేసి దావీదుని ఎక్కించాడు. దావీదు
నాకు ఇష్టడైన కుమారుడు, అతడు నా ఉద్దేశములని నెరవేర్చేవాడు అని చెప్పిన సాక్ష్యం ఇచ్చి, దావీదు లాంటి నేను పుడితే దావీదు లాంటి గర్భములో నుండే నేను జన్మించాలి, దావీదు కుమారుడు అని పిలిపించుకోవాలని అనుకున్నాడు. చివరికి దావీదు గర్భంలో నుండి జన్మించినట్లు మనము చూస్తా ఉన్నాం కదండి. ఏశావులో నుండి కాదు, యాకోబులో నుండి దేవుడు జన్మించాడు. యాకోబు సంతానాన్ని దేవుడు ఈరోజు ఆశీర్వదించాడు. ప్రపంచంలో ఆశీర్వదించబడిన కంట్రీ ఏదైనా ఉంది అంటే యాకోబు సంతానమైన యోధా ఇశ్రాయేలు జనాంగమే అని నా బైబిల్ గ్రంథం తెలియచేస్తా ఉంది. అట్టి యాకోబు సంతతిని ఐగుప్తు నుండి విడిపించి ఎక్కడ గుండా నడిపిస్తున్నాడు? అరణ్యము గుండా కదండి. యాకోబు సంతతిని ఎక్కడ గుండా నడిపిస్తున్నాడు? అరణ్యం. హోషేయ 2:14 మనం చదువుకున్నాము. ఇదిగో ఇశ్రాయేలీయులు నేను అరణ్యములోనికి కొనిపోయి, దేవుని బిడ్డ ఈ సంవత్సరం కాదు, ఈ క్షణం మొదలుకొని దేవుడు నిన్ను నన్ను ఇదిగో మన జీవిత కాలం అంతా మన శ్వాస ఉన్నంత వరకు అరణ్యంలో గుండా యాత్ర చేపించాలని, మనల్ని నడిపించాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నాడు. నీవు అందుకు సిద్ధమేనా? లేక ఈ అరణ్య యాత్ర నాకొద్దు అని తృణీకరించి త్రోసివేసి, ఆనాడు కొంతమంది ఇశ్రాయేలీలు మేము ఐగుప్తులో ఎందుకు చావలేదు, అరణ్యములో చావటానికి తీసుకుని వచ్చావా మోషే అని తిరుగుబాటు చేసే రీతిగా మన జీవితాలు ఉంటాయ్యా. అరణ్యంలో అనుభవాలు ఎంత ప్రశస్తమైనవో తెలుసా? అరణ్యంలో గుండా దేవుడు నడిపించిన రీతిలో గనక మనము ప్రయాణం చేస్తూ గనక పోతే అరణ్యములో ఉండే ఆ ఆశీర్వాదాలు, ఆ అనుభవాలు నిజంగా వాటిని ముందుకు అడుగు వేసే కొద్దీ ఒక్కొక్క నూతన అనుభవంలోనికి ప్రభువగు ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నిజంగా 2 గుంపులు ఉన్నారండి, 2 గుంపులు ఉన్నారు. 136వ కీర్తనలో మనం ఎన్నో పర్యాలు చదువుకున్నాం. 136వ కీర్తనలో అరణ్యములో 2 రకాలైన గుంపులు కనబడుతున్నారు. ఒకటేమో దేవుడు విశిష్టమైన అనుభవాలు గుండా నడిపిస్తుంటే, మాకు ఎప్పుడు చూసినా ఈ చవిటి సారం లేనటువంటి ఇదేనా మాకు కీరకాయలు, దోసకాయలు, పచ్చాపలు, మాకు మాంసం ఎవరు పెడతారని ఏడ్చే గుంపు ఒక గుంపు. రెండవ గుంపేమో పైనున్న వాటి మీదనే దృష్టి సారించి ఎప్పుడెప్పుడు మేము కానానులోకి అడుగు పెట్టాలా, అక్కడ దేవుడు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆత్మీయ గృహాలు మేము స్వతంత్రించుకోవాలా అని దృష్టి పెట్టినటువంటి గుంపు. ఒకటేమో శనగే గుంపు, రెండవదేమో దేవుడు ఆత్మీయ విశిష్ట అనుభవాలు గుండా నడిపిస్తూ ఉంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నటువంటి గుంపు. ఏ గుంపులో నుంచివో ఎరిగి తెలుసుకో, తిరిగి తెలుసుకో. పొట్టులోనా, గట్టి ధాన్యంలోనా, లేకంటే దయ్యాల గుంపులోనా, దేవుని గుంపులోనా? ఏ గుంపులో? కొట్టుకొని పోయే గుంప, నిలిచి ఉండే గుంప? ఏ గుంపు నీది? ఆత్మదేవుడు మన ఎదుటే నిలబడి ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి గడియలో మనల్ని ప్రశ్నిస్తూ వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3 వాక్యాలు చదువుకొని విడిచిపెట్టేద్దాం. 3 వాక్యాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించితిని. ఎక్కడ నడిపించాడు? దేవుడు తన ప్రజలైనటువంటి సంఘాన్ని ఎక్కడ నడిపించాడు? అరణ్యములో నడిపించితిని. నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్నటువంటి మీ బట్టలు, ఒక జత బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. ఎంత చక్కని మాట కదండి. 40 ఏండ్లు ఐగుప్తులో ధరించి వచ్చినటువంటి బయటకు వచ్చిన వారి వస్త్రాలు కదా, 40 ఏండ్లు అరణ్యంలో నడిపిస్తూ ఉంటే అటు వారు వేసుకున్న బట్టలు
వాళ్ళు తొడుక్కున్నటువంటి చెప్పులు పాతగిల్లలేదు అని బైబిల్ గ్రంథం చేస్తా ఉంది కదా. అంటే పాతగిలని అనుభవం కదా. అంటే దాని అర్థం ఏంటో పగటి కాలమందు మనము ధ్యానించుదాం. కండ్లు మూయండి. ప్రభు సన్నిధిలో